తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే నీ నాయకత్వంలో నేను పనిచేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అన్నారో రాజగోపాల్ రెడ్డి ఇలా ఆ రాజగోపాల్ రెడ్డిని కాలు పట్టుకుంటానికి పోతా ఉన్న ఇంటికి. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పరిస్థితి అర్థమైంది. ఈ పరిస్థితులను ఒక ఉంచితే పంచాంగంలో కూడా గాంధీ భవన్ పంచాంగం సాక్షిగా బీజేపీకి 350 సీట్లు వస్తాయని చెప్పేసి గాంధీ భవన్ పంచాంగంలో చోటేబాయి చెప్పించాడు బడేబాయి కోసం. 100కు 100% కేటీఆర్ గారు అన్న మాటలు ఏదైతే ఉన్నాయో పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాతకి బీజేపీలో ఏక్నాథ్ షిండే కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పిన మాటలు గాంధీ భవన్ పంచాంగంలో రేవంత్ రెడ్డి గుండెల నుంచి తేలిన అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు ఉన్నామని అర్థమైంది. ఒకవైపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు, ఒకవైపు బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఒకవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారేమో కోమరెడ్డి వెంకరెడ్డి గారు నితిన్ గడ్కరీతో ఒప్పందం చేసుకున్నాడు, మరి ఇలా బీజేపీతో పొత్తు పెట్టుకున్న సిద్ధమని చెప్పేసి వారు మాట్లాడినారు. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మా దాంట్లోకి వస్తున్నారని కాంగ్రెస్ అనగానే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ఏం చెప్పినారు, మీ 5 మంత్రులు మాతో టచ్లు ఉండని చెప్పినారు. అదేవిధంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ ఏం చెప్పినాడు, 100కు 100% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మా దాంట్లోకి రాబోతా ఉన్నారు, పార్లమెంట్ ఎలక్షన్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పినారు. ఇవన్నీ ఇండికేషన్ చూస్తే కాంగ్రెస్లో ఇంటర్నల్గా ముసలం మొదలైంది. కాబట్టి ఈ ముసలాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ వేసి కేటీఆర్ గారు అన్న మాటల్ని నిజం చేయబోతా ఉన్నాడు, బీజేపీలోకి పోయే ప్రయత్నం. అదే క్రమంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఊళ్ళలోకి పోతే ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్లో సామాజిక సమతుల్యతను లోపించింది. అదేవిధంగా ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఇలా మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా, ఇల్లు సామాజిక సమతుల్యత చూస్తే ఒక్క బీసీ సంబంధించి ఎంతమంది బీసీలకు అసెంబ్లీ ఎలక్షన్లో కేటాయించినారు, పార్లమెంట్ ఎలక్షన్లో కేటాయించారు. ఇలా బలహీన వర్గాల సమాజం ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ కూడా బీసీలకు అవకాశం ఇవ్వలే. బీసీలలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి ఎవరైతే గొల్ల కుర్మలు ఉన్నారో వారికి అవకాశం ఇవ్వని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా బలహీన వర్గాలకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి పార్లమెంటుకు 2 సీట్లు ఇస్తామని చెప్పేసి బలహీన వర్గాల గొంతు కోసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 17 పార్లమెంటుల్లో 2 ఎస్టీలు 3 ఎస్సీలు పోంగా 12 ఉంటే 6 సీట్లను ఇలా బలహీన వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ కేటాయించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీడియా సాక్షిగా. అందులో చేవెళ్ళ ముదిరాజులకు, భువనగిరి హైదరాబాదు యాదవ్ గొల్ల కుర్మలకు, జైరాబాద్ నిజామాబాద్ మున్నూరు కాపులకు, సికింద్రాబాద్ పద్మారావు గౌడ్కి కేటాయించడం జరిగింది. అంటే 6 స్థానాలు, అంటే 50% సీట్లను బలహీన వర్గాలకు కేటాయించినాం. ఇది బలహీన వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అదే క్రమంలో ఇలా 6 గ్యారంటీల పేరు చెప్పి ఇలా మీడియా సాక్షిగా అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇలా ఎందుకు మీకు ప్రజలు ఓట్లు వేయాలి, 15,000 కౌలు రైతు ఇవ్వనందుకు మీకు ఓట్లు వేయాలన్నా, అదేవిధంగా 12,000 ఇవ్వనందుకు రైతు కూలీలు వ్యవసాయ కూలీలు ఓట్లు వేయాలన్నా, 500 బోనస్ ఇవ్వనందుకు ఈ రాష్ట్రంలో రైతాంగం మీకు ఓట్లు వేయాలన్నా, అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఇవ్వనందుకు మీకు ప్రజలు ఓట్లు వేయాలన్నా, రాష్ట్రంలో 200 యూనిట్లు లబ్ధి పొందేటువంటి లబ్ధిదారుల సంఖ్య 1,04,00,000. అంటే 200 యూనిట్లు పొందేటువంటి లబ్ధిదారుల సంఖ్య 1,04,00,000 ఉంటే 40 లక్షలకు మాత్రమే కరెంట్ ఇస్తామని 200 యూనిట్లు ఇస్తున్నందుకు మీకు ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నాం. ఇందిరామ్మ ఇళ్ల పేరుతోటి 5 లక్షలు చెప్పినారు, స్థలం ఇస్తానన్నారు, అతిగతి లేదు. ఉద్యమకారులకు పేరు చెప్పి 250 గదాలు ఇస్తామన్నారు, దాని మీద అతిగతి లేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, అతిగతి లేదు. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి 500 రూపాయలకు. రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? 1,24,00,000 మంది గ్యాస్ లబ్ధిదారుల సంఖ్య ఉంటే
40 లక్షల మందికి ఇచ్చి ఇవాళ నమో అనిపించుకున్న పరిస్థితి. అదేవిధంగా 5 లక్షల విద్యా భరోసా, 4000 నిరుద్యోగ భృతి, మండలంలో ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్, ఈ విధంగా నిరుద్యోగులు దోకా కొట్టినారు. గతంలో చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ముఖ్యమంత్రి, నాటి పిసిసి ప్రెసిడెంట్ ఏం చెప్పినాడు? ముసలయ్యకు ముసలమ్మకు పంచాయతీ పెట్టిండి కేసీఆర్, 2000 ఇస్తుందని చెప్పేసి మాట్లాడినారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా మీడియా సాక్షిగా రేవంత్ రెడ్డి గారిని, మరి ఇవాళ ఇప్పటికీ 125 రోజులు మీరు అధికారంలోకి వచ్చి మరి ముసలమ్మను ముసలయ్యను మర్చిపోయిరా? అందుకనే ఇవాళ మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నా, ముసలమ్మలు ముసలయ్యలు ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ మహిళలకు 10,500 బాకీ ఉన్నాడు, ముసలయ్యకు ముసలమ్మలకు బాకీ ఉన్నాడు. కాబట్టి మీ బాకీ ఇచ్చినాకనే మీకు ఓట్లేస్తామని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో నిలదీయాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గల్లీలో పేదలకు పంచాల్సినటువంటి పైసల్ని ఢిల్లీలో పెద్దలకు పంచుతుంటాడు రేవంత్ రెడ్డి. ఇవాళ 2,500 కోట్ల రూపాయలు ఢిల్లీ పెద్దలకు పంచిండు, అది రైతు బంధు నిధులు తీసుకెళ్ళి. 7,500 కోట్లు ఉన్నాయని చెప్పేసి నువ్వే చెప్పినావు, అసెంబ్లీ సాక్షిగా చెప్పినావు, బయట చెప్పినావు ట్రెజరీలో. మరి ఇలా 5,500 కోట్లే పంచని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తుండు. దీనికి సమానం చెప్పాలి. 2,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మంత్రుల ఖాతాలకు పోయినాయా? ఢిల్లీ పెద్దలకు పోయినాయా? లేకపోతే నీ మంత్రుల్లో కాంట్రాక్ట్లకు పోయినాయా? ఇలా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇలా సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, 6 గ్యారంటీలు అమలు చేసినాం, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ చెప్తారు రేవంత్ రెడ్డి. అయ్యా సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అంటే గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో చోటు లేకపోవడమా? ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు లేకపోవడమా? మున్నూరు కాపులకు మంత్రివర్గంలో చోటు లేకపోవడమా? ముస్లింలకు మంత్రివర్గంలో చోటు లేకపోవడమా? లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడమా? ఈ సామాజిక న్యాయం ఏందో చెప్పని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా డిమాండ్ చేస్తున్నాం మీడియా సాక్షిగా. రేవంత్ రెడ్డి గారిని ఇలా మీడియా సాక్షిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవైపు హామీలు గాలికి వదిలేసినారు, ఫ్లైట్లలో తిరుగుతూ ఉన్నారు, ప్రజల్ని వదిలేసినారు, ఢిల్లీ చుట్టూ ఫ్లైట్లలో తిరుగుతూ ఉన్నట్టు రేవంత్ రెడ్డి. అయ్యా ఇలా తాగునీరు కోసం ఇబ్బంది పడతా ఉన్నారు. మా అధినేత కేసీఆర్ గారు మరి పొలం బాట పట్టిండు, నల్గొండ పోయిండు, సూర్యాపేట పోయిండు, జనగాం పోయిండు, అదేవిధంగా కరీంనగర్ పోయిండు. పొలం బాటలో అనేక మంది రైతులు మరి వారికి విన్నవించుకోవడం జరిగింది. 20 లక్షల ఎకరాలలో పంట అయిందని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకు పరిహారం ఏమంటే కనీసం సమీక్ష లేదు. ఇవాళ హైదరాబాద్లో పరిస్థితి, ఒక్కరోజు 6,500 నీటి ట్యాంకర్లు తోడుకున్న పరిస్థితి ఉంది. మరి నీటిపైన సమీక్ష లేదు. అదేవిధంగా మార్చి నెలలోనే 36,726 ట్యాంకర్లు తీసుకున్నారు హైదరాబాద్ ప్రాంతంలో. ఒకవైపు వాటర్ బోర్డు జలమండలి సమావేశం పెడుతుంది, వాటర్ కొరత లేదంటది.